హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. దేవీ శరన్నవరాత్రుల్లో 7వ రోజు శ్రీ మహాచండీ అవతారం అండి. అమ్మవారికి శ్రీ మహాచండీ దేవి అనే పేరు ఎలా వచ్చిందంటే, రాక్షసులు చేసే పనులు చూసి, వారి సైకోతనాన్ని చూసి, చాలా ఆగ్రహంతో మనసంతా నిండిపోయి, ఆ అమ్మవారు తట్టుకోలేకపోయారండి. అందుకని కోపంతో రగులుతూ కళ్ళు పెద్దవైపోయి, శరీరం మొత్తం నల్ల రంగులోకి మారిపోయి, ఒక ఉగ్ర రూపం ఆవిర్భవించిందండి. ఈ అమ్మవారు నల్లని రూపంలోకి మారిపోవడం వల్ల కాళికాదేవి అని కూడా అంటారండి. చందుడు మరియు ముందుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించడం జరిగిందండి. అమ్మవారి విగ్రహం కానీ, రూపం కానీ చూస్తే ఆవిడ చేతిలో 2 తలకాయలను నరికి చేతిలో పెట్టుకున్నట్లు కనిపిస్తుందండి. ఆమె కోపాన్ని చండీ అని పేరు వచ్చిందండి. ఈరోజు అమ్మవారు ఎర్రని చీరతో నల్లని రంగు మహాచండీ సింహవాసిని గాను భయంకరమైన స్వరూపంలో కనిపిస్తారండి. ఎంతో సౌందర్య రూపంలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి లడ్డూ ప్రసాదం, చలివిడి వడపప్పు, పానకం కూడా నివేదన చేసుకుంటారు. మహాచండీ స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుతూ లేదంటే వింటూ పూజను చేసుకోవాలి. నిన్న పూజకి సంబంధించిన పూజా సామాగ్రిని, నిర్మాల్యాన్ని తీసేసి, ఇంకా అక్కడ ఉన్న ప్రసాదాలు, నిన్న పూజ చేసిన గాజులను, మంగళకరమైన చిట్టి గాజులను కూడా తీసి ఆ ప్లేస్ మొత్తం శుభ్రం చేసుకున్నానండి. కడిగిన దీపాలలో ఆయిల్ వేసి ఒత్తులు వేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఈరోజు అమ్మవారికి ఆ ఉగ్రరూపాన్ని శాంతించపరచడానికి నిమ్మకాయల మాలను కూడా వేస్తారండి. 5, 7, 9, 11, 21 మీకు ఎన్ని వీలుంటే అన్ని మాల కింద వేసుకోవచ్చు. కాబట్టి నేను 2 నిమ్మకాయలను పసుపు రాసి బొట్లు పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి. ముందుగా గణపతికి, అమ్మవారికి పువ్వులను పెట్టి, దీపారాధన కుందులకు బొట్లు పెట్టి, గులాబీ పువ్వులు పెట్టి నమస్కరించుకున్నాను. ఏకహారతితో దీపాలను వెలిగించాను. ఈరోజు 9 దీపాలతో పూజ చేసుకున్నానండి. జవ్వాదిని చల్లి గణపతి పూజని షోడోపచారాలతో పూజను చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి కూడా పూజను మొదలుపెట్టాను. అమ్మవారికి కూడా ముందు అక్షింతలు వేసుకొని పువ్వులతో షోడోపచారాలు చదువుతూ దీపం, ధూపం అవన్నీ చూపించుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఓం దుర్గాదేవియే నమః అంటూ పువ్వులతో పూజను చేసుకున్నానండి. తర్వాత దీపం చూపిస్తూ, ధూపం చూపిస్తూ చలిమిడి వడపప్పు పానకమును అమ్మవారికి నివేదన చేశానండి. ఈరోజు ఈ చండీదేవికి నివేదన కూడా భారీగానే ఉండాలండి. అందుకని పూజ చేసుకున్నాక దీపం కొండెక్కక ముందు గారెలను కూడా వేసి నివేదించానండి. తర్వాత నీరాజనం ఇచ్చుకున్నాను. ఫోన్లో శ్రీ మహాచండీకాది స్తోత్రాలు వింటూ ఎర్రని చిట్టి గాజులతో పూజను చేసుకున్నాను. ఈ అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజను కూడా చేసుకున్నాను. కుంకుమ పూజ అయిన తర్వాత నమస్కరించుకున్నాను. ఈ చండీదేవికి సాంబ్రాణి ధూపం కూడా ఇవ్వడం చాలా ముఖ్యమండి. ఇలా చేయడం వల్ల ఆమెకు కలిగిన ఉగ్ర స్వరూపాన్ని తగ్గించుకుని కటాక్షాన్ని మనందరికీ కలుగచేస్తుంది. శ్రీ మహాచండీదేవిని పూజించడం వల్ల శత్రుపీడ ఉండదు. ఈరోజు స్వయం పాకం మరియు దక్షిణ తాంబూలాలు దానంగా చేయడం వల్ల అమ్మ దీవెన మనకి ఎప్పుడూ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ మెమరీస్ ఆఫ్ కృప.